నా 30 ఏళ్ళ కష్టం, నా జీవితం అంతా పనంగా పెట్టి కట్టినటువంటి ఇల్లు అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు కూలగొట్టారు నాకు తెలియదు. ఆయన బాధతో మాట్లాడు, కన్నీళ్ళతో. అది నిజం, అది నిజం. ప్రభుత్వం పైన అది వ్యతిరేకత మేడం, 100% అది ప్రభుత్వం పైన వ్యతిరేకత. కానీ అది గుండెల్లో నుంచి బాధ, కట్టుకున్న ఇల్లు కోల్పోయినానన్న బాధతో మాట్లాడినటువంటి మాటలు. కానీ ఏ సంబంధం లేదు, వాళ్ళ ఇల్లు లేదు, గజం జాగలేని వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారు తల్లిని చెల్లిని మనవడితో సహా తిట్టిరు. దానికి మేము ఏమనకూడదు. ఏమన్నా అంటే ఏమనంటే ఇక ప్రజలపైన కేసులు పెడుతున్నారు, అరాచకమైన పాలన, ఇవన్నీ బయటికి వస్తాయి, ఇవన్నీ ఆధారాలతో రాహుల్ గాంధీ దగ్గరిపోయినాయి, అందుకే ఆయన అపాయింట్మెంట్ ఇస్తలేడు, సోషల్ మీడియాను కట్ చేయాలనుకుంటున్నారు, ఇట్లా అంటారు మళ్ళీ. అయితే మేడం ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదో తత్తత్త అన్నారు, అందుకని ఆయన తాగొచ్చినామని అంటున్నారు. అయితే సందర్భం కాదనుకుంటాం మేడం, కానీ నేను నిన్ననే ఒక మూవీ చూసిన. ఆ మూవీలో 16 నిమిషాలు అమ్మాయి అబ్బాయి రూమ్లోకి వెళ్ళి ఏం జరిగింది అని ఆ సినిమా సన్నివేశంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇదే జరిగింది అని నిర్ధారణకు వచ్చేస్తారు. కానీ అసలు విషయం చూస్తే వేరేలాగా ఉంటుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడినారు అనేది ఎవరికి తెలియదు, ఎందుకు తెలియదు. అయితే సరిగ్గా మాట్లాడలేకపోయిండొచ్చు. మాట్లాడలేనంత మాత్రాన మీరు నిర్ణయానికి వచ్చేస్తారు. మీరు ఏమైనా చూసినారా? అయితే ఒక పని చేద్దాం మేడం, రేపటి నుంచి నేను చెప్తా, సమాధానం చెప్తా ఖచ్చితంగా చెప్తా. అయితే రేపటి నుంచి వారే ఒక ప్రముఖమైనటువంటి ఛానల్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు 90 ఎమ్మెల్యేని తాగుబోతాడు సరిగా నిలబడలేడు. చంద్రశేఖర్ రావు గారు ఒక ప్రముఖమైనటువంటి ఛానల్ లో నేను మందు తాగుతా, నేను ఇంత తాగుతా, రోజు ఇట్లా తాగకపోతే నాకు నిద్ర పట్టదని వారే స్వయంగా చెప్పినారు మేడం. మేము కల్పితంగా చెప్పలేదు, ఆయన రోజు ఇంత తాగుతా అని చెప్పి వారు స్వయంగా చెప్పిన మాట ఇది. మేము కల్పితంగా చెప్పలేదు. అయితే ఒక కండిషన్ పెడతాం మేడం, రేపటి నుంచి ఏం చేద్దాం తెలుసా? అసెంబ్లీ లోపలికి వచ్చేటప్పుడు బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఈ బ్లడ్ శాంపుల్ కి సంబంధించిన రిజల్ట్ వచ్చినాకనే లోపలికి రావాలి అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన బయట ఏదైనా ఉంటే ప్లే చేయండి. ఇప్పుడు నేను ఇదే 1-2 సార్లు చెప్తున్నా, అసెంబ్లీలో వీళ్ళే సమాధానాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మీరు చేసేటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వేసుకొని మౌనంగా కూర్చోవాలి. అప్పుడు మీకు సంతోషం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన అసలైన సమస్యలను పక్కదారి ముగ్గురికి అసలైన సమస్యలు రాసుకొని చెప్పు, మేము స్వాగతిస్తాం. ఈ కాగితం మీకు ఇస్తాం, మీరు ఒక ప్రశ్న చదవండి. ఇది మీరు మాట్లాడిన మాటలు. ఆయన పూర్తిగా మాట్లాడిస్తారు మేడం. అసలైన సమస్యలు ఏందో ఇప్పుడు నేను చెప్తా, రాసుకొని మీరు సమాధానాలు చెప్పండి. డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయింది కదా. ఉస్మాన్ యూనివర్సిటీ గురించి నేను మాట్లాడితే అన్న చెప్పిండు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకుండా వాటి గురించి డిస్కషన్ పెట్టకుండా ఆయన నన్ను ఇట్లా అన్నాడు, ఈయన మీద నేను ఇట్లా అన్నాడు. నేనేమంటున్నా మేడం, ఈ రోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే మేము స్వాగతిస్తున్నాం. కానీ నిజంగా మీకు ఒకవేళ ఆ సురవరం ప్రతాప్ రెడ్డి గారి మీద అభిమానం మక్కువ ఎక్కువ ఉంటే మీరు
అంతకంటే ఇంకా పెద్ద యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టండి కదా, మాకేం అభ్యంతరం లేదు కదా. ఈ రోజు ఇదే హైదరాబాద్, ఒక్క నిమిషం ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి నిజాం రజాకారుల యొక్క పేరుతో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ పేరును మార్చి సురవరాల ప్రతాప్ రెడ్డి పేరు పెట్టు కదా. మరి నీకు జమ్ము ధైర్యం అరే మళ్ళీ వాజ్పేయి గారి పేరు పెట్టాలనుకుంటున్నామేమో, సురవరాల ప్రతాప్ రెడ్డి ఉస్మానియా పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నాం? ఒకవేళ మేము అనుకుంటున్నామేమో ఈ దేశానికి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. గుజరాత్ లో మీరెందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం మీ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయండి. గుజరాత్ ఇప్పుడు వాళ్ళ పేరు మార్పు గురించి మాట్లాడుతున్నారు కదా రాజు గారు. ఒక ముఖ్యమైన విషయం, మీరు ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి అన్న. 2 నిమిషాలు మీరు అడిగిన వాటికి ఆయన ఆన్సర్ చెప్తున్నారు. మళ్ళీ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. 2 నిమిషాలు మేడం. ఈ రోజు ఇవన్నీ కాదు, అసలు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది యొక్క కుటుంబాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కోసం అమరులైన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ ఘోషిస్తున్నారు. వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఆల్రెడీ మీరు అడిగిన వాటికి ఆయన ఆల్రెడీ మీరు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇంకా ఆన్సర్ చెప్పలేదు. మళ్ళీ మీరు తెలంగాణ ఉద్యమకారులకు మీరు 250 గజాల స్థలం ఇస్తాం, వాళ్ళని హక్కున చేర్చుకుంటాం, కాపాడుతాం అన్నారు. వాళ్ళని గాలికి వదిలేసిర్రు. 6 గ్యారంటీల పేరిట మీరు మహిళలకు 2500 ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, మీరు ఆల్రెడీ అడిగిన మీరు ఆల్రెడీ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయమంటారా? ఇప్పుడు వాటికి ఆన్సర్ చేయమంటారా? ఆయన్ని జాబ్ క్యాలెండర్ పెడతామన్నారు. బాహుబలి 1, 2, పుష్ప 1, 2 రాజుగారు మీరు ఇలా అడుగుతూ పోతుంటే ఆయన ఆన్సర్ చెప్పడానికి టైం ఉండదు. అసలైనవి ఈ సమస్యలు మాట్లాడకుండా ఆయన అప్పుడు మీరు అవే అడగండి. ఫస్ట్ అవే ఎందుకు అడగలేదు? ఎంత దూరం నడిపిస్తారా చర్చ? ఫస్ట్ అవే క్వశ్చన్లు ఎందుకు అడగలేదు? అవే అడిగితే అవే సమాధానం చెప్పాలి కదా. మీరు హామీలు ఏమైతున్నాయి? రేవంత్ రెడ్డి అసలు ఆయన దగ్గర ఉన్న చిట్టా ఏంటో అర్థమైతలేదు. ముందు దాని గురించి మాట్లాడు. అసలు చిట్టా గురించి మాట్లాడలేదు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. అదే అంటున్నా. అసలు ముందు ఆ చిట్టా గురించి మాట్లాడలేదు. దానికి న్యాయం చేద్దాం. అదే అంటున్నా. ఆ టైటిల్ కి న్యాయం చేద్దాం ఎట్లీస్ట్. కార్తిక్ గారు సరే, మీ దగ్గర ఏం చిట్టా ఉందో చెప్పండి. కేసీఆర్ గురించి ఏం బయట పెడతారో చెప్పండి. దయచేసి ఎవరు మాట్లాడకండి, మనకు చాలా టైం కూడా అవుతుంది కాబట్టి. అసెంబ్లీలో వాళ్ళకే ఇస్తున్నాం, ఈడ కూడా వాళ్ళకే ఇస్తున్నాం. అధికారంలో ఉన్నారు. 15 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు ఎంతసేపు గంటన్నర చేస్తారా, గంట చేస్తారా? 45 minutes ఆయన మాట్లాడేటప్పుడు రాజు గారు ఒక మాట చెప్పండి. ఆయన మాట్లాడేటప్పుడు మేము ఎవరం కూడా ఇంటరప్ట్ చేయలేదు, కానీ మేము మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాట్లాడేటప్పుడు ఆయన సమాధానం చెప్పనివ్వలేదు కాబట్టి అన్నారు. సరే, ఇదంతా కదా. నలుగురు కలిసి నాకు ఒక విషయం చెప్పండి. ఎన్నింటి వరకు డిబేట్ చేద్దామో చెప్తే దాన్ని బట్టి నేను కూడా గంటలైనా చేద్దాము. కానీ మనం చేసే డిబేట్ల వల్ల ప్రజలకు డెఫినెట్ గా నేను అదే అంటున్నాను. అందుకే వాటి మీదే మాట్లాడదాం. ఏదైతే చిట్టా అంటున్నారో ఆ చిట్టా గురించే మాట్లాడదాం. ప్రజలకు కూడా తెలియాలి కదా చిట్టా. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏదో వ్యాఖ్యలు చేసిన విషయం ప్లస్ చిట్టా నేనేమి రోబోని కాదు. వాళ్ళు సబ్జెక్ట్ మీద మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏం రాసిన జర్నలిస్ట్ తమ్మి గురించి అన్నగారు మాట్లాడరు, అదే రాసుకున్నా. బీసీల గురించి రాసుకున్నా, అవినీతి గురించి అన్నగారు అదే రాసుకున్నా. చిట్టా ఏంటో చెప్పండి కార్తిక్ గారు. మేడం నేను ఏమంటున్నా, నిన్న కాక మొన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే దీన్ని మీరు అడిగిన ప్రశ్నకు నేను 30 seconds ఆన్సర్ చెప్తా. బట్ వీళ్ళందరూ చేసి 3 ప్రశ్నలు అడిగినారు. అధికార పార్టీగా నా పైన బాధ్యత ఉంది సమాధానం చెప్పడానికి. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను సమాధానం అని చెప్పి మీరు అడిగిన ప్రశ్నకు నేను ఓన్లీ 2 minutes చెప్తాను. డిస్టర్బ్ ఓన్లీ ఫాస్ట్గా చెప్పేస్తా, పాయింట్ చెప్పేస్తా. అయితే ఈరోజు ఏమంటున్నారు, ఎవరు జర్నలిస్టులు అని ముఖ్యమంత్రి గారు అడిగినారు. మేము అంటున్నాం తన్వి జర్నలిస్ట్ కాదని మేము అంటున్నాం, నిరూపిస్తామని కూడా అంటున్నాం. మీకు వీడియో చూపెట్టమంటే కూడా ఇప్పుడు చూపిస్తా. సమయం లేదు కాబట్టి నేను వదిలేస్తా, మీకు పంపిస్తా, మీ ద్వారా వారికి చేర్చండి. తర్వాత అన్నారేమన్నా కేసీఆర్ లేకపోతే రాష్ట్రం లేదు అన్నారు. సోనియా గాంధీ గారు లేకపోతే కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు కదా. ఆ రోజు తలుపులు మూసైనా సరే
పార్లమెంట్లో ద బిల్ ఇస్ పాస్డ్ అనిపించినారు కదా, ఎందుకు మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? కేసీఆర్ లేకపోతే ఆ రోజు తెలంగాణ ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టే, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కాదు మేడం, విద్యార్థులు యువకులు అందరూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు అవినీతి జరిగింది మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని కేంద్ర పార్టీకి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అది ఏటీఎం అయిందని అమిత్ షా గారు అనిపోయారు. మరి మీరేం చేస్తారు? మేము ఎంక్వైరీ చేసినాము, మేము ఎంక్వైరీ చేసి ఆ కమిషన్కి నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇప్పుడు రాలేనని వాళ్ళు లిఖితపూర్వకంగా రాసిచ్చినారు. ఓకే సార్, మీకు ఆరోగ్యం బాగాయినాకనే రండి అని మేము గౌరవంగానే దాన్ని ఆపినాము. ఏం కావాలి ఇంకా మీకు? తర్వాత ఏమంటున్నారు? మేము ప్రభాకర్ రావు గారిని చట్టం ముందు నిలబెట్టాలని మేము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము. కేంద్ర మంత్రికి ఉన్నటువంటి వాళ్ళు దానిపైన జోక్యం చేసుకోరు, దానిపైన మాట్లాడారు. ఏమనంటే మళ్ళీ దానిపైన రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజర్ అని అంటారు. పథకాలు వస్తలేవని అంటున్నారు. ఏంది మేడం పథకాలు? రాని పథకం ఏంది? ఏ హాస్పిటల్కి వెళ్దామో రండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నామా లేదా చెప్తాము. ఏ ఎక్స్ప్రెస్ వెరీ బిగ్ టాపిక్. ఈయన పథకాలు అన్ని అమలు అవుతున్నాయి అంటున్నాడు కదా, ఆయన మాట్లాడినాక నేను చెప్తా. ఏ ఎక్స్ప్రెస్ ఎక్కుదామో రండి, టికెట్ ఎవరన్నా మహిళల టికెట్ అడిగితే మీరు చెప్పుకొని కొట్టండి, నాకు ఎవడన్నా టికెట్ అడితే కొట్టండి, అమలు చేస్తున్నాం కదా. ఏ సిలిండర్ ఏజెన్సీలకు పోదాం రండి, ఏ సిలిండర్ ఏజెన్సీ 500కి ఇస్తలేరో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈరోజు రాజీవ్ యువ వికాసం ఓపెన్ చేసినాం, దానికి ఇచ్చినాం. సార్ పథకాలు మేము ఇస్తున్నప్పుడు కూడా మీకు ఎందుకు ఓవర్ నైట్లో ఎందుకు కావాలని మీరు ఎందుకు దానిపైన అంత ఇది చేస్తారో నాకు అర్థం కాదు. ఈరోజు కులగణన గురించి మాట్లాడతారు. వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు అంటే ఆర్ కృష్ణయ్య గారేమో దేశవ్యాప్తంగా జరగాలంటారు, ఈటల రాజేందర్ గారేమో సాధ్యపడదు అంటారు. వారి పార్టీలోనే 2 వ్యాఖ్యలు వచ్చినప్పుడు దానికి మేము చేయగలిగింది, మేము ఒక ప్రయత్నం చేసినాము, ఏమైనా లోపాలు ఉంటే సభలో పెట్టినాము. ఇంతకు మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినారు, సభలో దాన్ని ప్రవేశపెట్టి మాట్లాడినారా? లేదు కదా. మేము చేసి దాన్ని సభ ముందుకు తెచ్చినాము. మీరు బాధ్యతగా ప్రభుత్వంలో మీరు కూడా భాగమే కదా, ప్రతిపక్షంగా ప్రభుత్వంలో మీరు కూడా భాగమే కదా, మీరు దానిపైన సలహాలు సూచనలు ఉంటే చేయండి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. ఎందుకు ఆరోపణలు ఎందుకు చేస్తారు? మరి వీళ్ళు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా సోషల్ మీడియా ఉండే, రేవంత్ రెడ్డి గారు దానివల్ల. ఎస్ మేడం, ఈ రోజు కూడా నేను చెప్తాను, నేను కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా ఉంది. అయితే ఆ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, స్పోక్స్ పర్సన్స్ వీళ్ళు. కానీ ఎందుకు మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అని రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళపైన ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టి మరి ఎందుకు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పైన ఇట్లా చేస్తున్నారు? రకుల్ రావు అని తైతక్కని మేము కాంగ్రెస్ పార్టీకి మేమేం బయటికి తీసుకురాలే. రాష్ట్రంలో ఉన్నటువంటి పదాలను అందరూ మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఫ్లోలో వెళ్ళిపోయినాం, కానీ ఆ పేర్లు మేము పెట్టలే. వస్తామంటే మేము నిరూపిస్తాం. రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలందరూ ఏవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడతలేరా? మేమేమైనా అంటున్నామా? ఇప్పుడు మాట్లాడతలేరా? దట్టు ఒక మహిళ పేరు యూజ్ చేసి మాట్లాడుకుంటూ, ఒక మహిళ గురించి మాట్లాడుకుంటూ. మేడం, రేవంత్ రెడ్డి గారిని తిట్టండి, మేము ఒప్పుకుంటాం. నాకు తెలిసి సామాన్య జనం ఎవరు అయితే రకుల్ రావు అనలేదు మేడం. ఎవరన్నారో నేను నిరూపిస్తా, ఎవరన్నారో నేను నిరూపిస్తా. మొదలు నేను అన్నాను బీఆర్ఎస్ వాళ్ళు అన్నారని నేను అనట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారని నేను అనట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు ఈ బాట అనిపించినారని నేను అనట్లేదు. ఈ రకుల్ రావు తైతక్క అన్న విషయానికి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు, అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. ఈ మాటను ఒక వ్యక్తి దీన్ని వాడుకలోకి తీసుకొని వచ్చిండు, ఒక వ్యక్తి దీన్ని వాడుకలోకి తీసుకొని వచ్చి అందరికి అలవాటు చేసిండు. ఇక మాకు తెలియదు, ఆ రోజు వాళ్ళు అక్కడనే ఉండే. అయితే మేడం కొండా సురేఖ గారిని ఉట్టిగా అనొద్దు మేడం. కొండా సురేఖ గారు ఎవ్వరు డిమాండ్ చేయకుండా, భేషజాలు లేకుండా ఆమె కొంత కూల్ అంటే ఆవేశంలో మాట్లాడేసి కూల్ అయిపోయినాక బేషరతుగా తాను ఎంత నిజాయితీగా క్షమాపణ చెప్పిందో ఆ క్షమాపణ ఎవరి గురించి మాట్లాడినాదో నో సారీ చెప్పింది మేడం. నేను ఇప్పుడు కూడా ట్విట్టర్లో తీసి ఆ సారీ చూపిస్తాను. సారీ చెప్పలేదు అనట్లేదు, ఏ రకంగా చెప్పింది, ఎవరికి చెప్పింది, ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడిందో ఆ వ్యక్తికి బేషరతుగా క్షమాపణ చెప్పేసింది. మహిళ గురించి ఇట్లా మాట్లాడేది లేకుండే నేను ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసి చూపిస్తా. చెప్పింది మీరు అన్నట్టు ఇప్పుడు సమంత గారి విషయంలో జరిగిన సంఘటనని తనను ఇబ్బంది పెట్టే విధంగా నేను చేసి ఉంటే సమస్తకు సారీ ఒక మహిళ గురించి మాట్లాడారు అన్నారు. నేను నిజమే కోర్టులో ఉంది, అది చూసుకుంటా. ఒక మహిళ గురించి ఏదైతే నేను మాట్లాడానో అది తప్పు, నేను దానికి సారీ చెప్తున్నా అని చెప్పి ఆ మహిళకు సంబంధించి తను చాలా నిజాయితీగా చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ కుటుంబం యాక్సెప్ట్ చేసింది. చేసినాక కూడా కోర్టుకు పోయింది, మేము న్యాయస్థానంలో మేము పోరాటం చేస్తామన్నారు, అయిపోయింది. అది క్లోజ్ చాప్టర్. న్యాయస్థానానికి పోయిరంటేనే యాక్సెప్ట్ చేయలేదన్నారు మేడం. ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ కావడానికి మేడం ఈ సారీకి వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు, కానీ ఒక్క నిమిషం సార్,
వాళ్ళు కానీ BRS ఎన్నుకోండి, దాన్ని కొనసాగించండి అని నేనేం చెప్పింది. అనలేదు అట్లా, అరే నేనేం అనలేదు. ఇప్పుడు అదే మరి మీరు ఆ అన్ని కుటుంబము అపవాదాలు మా మీద ఆ కదా? కుటుంబము వారు చెప్పినటువంటి సారీని యాక్సెప్ట్ చేస్తూనే ఇట్లాంటి వ్యాఖ్యలు మీ సారీతోని మేము వెనక్కి వెళ్తే మరో నలుగురికి అవకాశం ఇచ్చినట్టు మేము కాంప్రమైజ్ కాము. ఓకే, మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా క్షమిస్తాం కానీ చట్టపరంగా మీ పైన చర్యలు ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళు ముందుకెళ్ళినారు. దానికి మేము యాక్సెప్ట్ చేసినాము. ఓకే, మనం విల్ గో హెడ్ అని చెప్పేసి కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ రోజు మేము ఎవ్వరిని కూడా మేడం జర్నలిస్ట్ అనే వాళ్ళని మేము ఎవ్వరిని కూడా ఒక్క మాట కూడా అంటలేము. జర్నలిస్టులమని చెప్పుకొని మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఎవరిని అడగాలి ఇప్పుడు వీళ్ళు జర్నలిస్టా కాదా అని. అయితే ఇంతకుముందు సార్ ఏమన్నారంటే కన్నడ నుంచో హిందీ నుంచో వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఛానల్ పెట్టుకుంటారు ఎట్లా అని అడిగినారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వచ్చినా కూడా వారికి మన జర్నలిస్ట్కి సంఘంలో వారు సభ్యులై ఖచ్చితంగా ఉండాలి. మేడం 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 ఒక సినిమా విషయంలోనే మాలో సభ్యత్వం ఉండి తీరాలి, లేకపోతే అవకాశాలే ఇవ్వము అని చెప్పి వాళ్ళ రూల్ పెట్టినప్పుడు అంటే అది ఒక చిన్న సంస్థ మేడం. ఆ చిన్న సంస్థకే అన్ని రూల్స్ ఉన్నప్పుడు ఆ రూల్ ఉన్నప్పుడు సార్ నేను అన్నది మీరు వినండి సార్ పూర్తిగా. నేను ఏమన్నది